స్టార్ కృష్ణకు దర్శకత్వ శాఖపై అవగాహన, అభిరుచి ఎప్పటి నుంచో ఉంది. ఏడాదికి 10కి పైగా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ చిత్ర నిర్మాణానికి సంబంధించిన అన్ని శాఖల్లో పట్టు సంపాదిస్తూ వచ్చారు. అలాగే తన గురువు ఆదుర్తి సుబ్బారావుల ఎడిటింగ్లోనూ నేర్పు సంపాదించారు. తన అభిమాన హీరో ఎన్టీఆర్తో కలిసి నటిస్తూ తను నిర్మించిన దేవుడు చేసిన మనుషులు సినిమా రష్ చూసిన కొందరు అంతకు ముందే విడుదలైన ఏఎన్ఆర్ కన్న కొడుకు సినిమాతో పోల్చారు. దాంతో దేవుడు చేసిన మనుషులు సినిమాకి సీనిక్ ఆర్డర్ను అటు ఇటుగా మార్చి తనదైన కూర్పుతో తొలి కాపీ సిద్ధం చేశారు. అది చూసి ఎన్టీఆర్, చిత్ర దర్శకుడు రామచంద్రరావు, రచయిత మహారథి హీరో కృష్ణను అభినందించారు. అప్పటి నుంచి దర్శకత్వం వహించాలనే కోరిక ఏర్పడింది కృష్ణకు. తన 100వ చిత్రం అల్లూరు సీతారామరాజు చిత్రానికి వి రామచంద్రరావుని దర్శకుడిగా నియమించారు కృష్ణ. అయితే కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తరువాత రామచంద్రరావు అకస్మాత్తుగా మరణించడంతో ఆ సినిమాను తనే పూర్తి చేసి దర్శకుడిగా రామచంద్రరావు పేరే వేశారు. అలాగే కురుక్షేత్రం చిత్రానికి పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకుడైన హీరో కృష్ణ కూడా కొన్ని దృశ్యాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత చాలాసార్లు దర్శకత్వం వహించాలని హీరో కృష్ణ అనుకున్నా ఎక్కువ సినిమాలు చేస్తుండటంతో సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఆయన సింహాసనం జానపద చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తూ తొలిసారి అధికారికంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాకు ఎడిటర్ కూడా ఆయనే. సింహాసనం చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగులో తొలిసారిగా 70mm స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టంతో రూపుదిద్దుకున్న సింహాసనం షూటింగ్ 1985 ఆగస్టు 1న హైదరాబాదులో ప్రారంభమైంది. పద్మాలయ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్ పక్కనే వేసిన భారీ సెట్లో ఫస్ట్ షాట్ తీశారు. యువరాజ్ గెటప్లో రథం మీద నిల్చున్న హీరో కృష్ణపై ముహూర్తపు షాట్ను చిత్రీకరించారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులకు నిర్మాత ఎంఎస్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడిన మాటలు హైలైట్ అయ్యాయి. తమ్ముడు సాహసి, ధైర్యశాలి, అడ్వెంచర్ బాయ్. కృష్ణను తేనె మనసుల చిత్రం కోసం హీరోగా ఎంపిక చేసిన కమిటీలో నేను కూడా ఉన్నానని గర్వంగా చెబుతున్నాను. నాతో పాటు ఆదుర్తి సుబ్బారావు, విశ్వనాథ్, దుక్కిపాటి మధుసూదనరావు, సావిత్రి కూడా ఆ కమిటీలో ఉన్నారు. ఆ రోజు మేము ఎంపిక చేసిన కృష్ణ నటుడై, మహానటుడై పలు శాఖలలో అనుభవం సంపాదించి సమర్థుడవుతాడని ఆనాడు నేను ఊహించలేకపోయినా ఈనాడు ఎంతో సంతోషిస్తున్నాను. కృష్ణ మొదటిసారిగా సింహాసనం మీద కూర్చున్న నిజానికి ఆయన పరిశ్రమలో సింహాసనం మీదే కూర్చున్నారు. అలాగే కూర్చొని పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేయాల్సిందిగా కోరుతున్నాను అన్నారు అక్కినేని. నాకు మాట్లాడడం కంటే చేసి చూపించడం అలవాటు అన్నారు కృష్ణ. ఈ కార్యక్రమంలో హీరో కృష్ణ సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు, విజయ నిర్మల, జయప్రద, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన అభిమానుల సంఖ్యకి లెక్కే లేదు. ఆ రోజు అలా ప్రారంభమైన సింహాసనం చిత్రం 1986 మార్చి 21న విడుదలై సంచలన విజయం సాధించింది.